ఆచి చికెన్ మసాలా. మంత్రి పదవి విషయంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వెనక్కి తగ్గడం లేదు. గతంలో కాంగ్రెస్ హైకమాండ్ ఇచ్చిన హామీని ఇప్పటికైనా నెరవేర్చాలని కోరుతున్నారు. కాంగ్రెస్ హైకమాండ్ మాత్రం మంత్రి పదవి విషయంలో రోజుకో మెలిక పెడుతుంది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి పదవిని త్యాగం చేస్తేనే రాజగోపాల్ రెడ్డికి పదవి ఇస్తామని అంటుంది. అయితే తనకు పదవులు అడుక్కోవడం తెలియదన్న రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి ఇవ్వకుంటే తాడో పేడో తేల్చుకుంటానని వార్నింగ్ ఇవ్వడం హాట్ టాపిక్ అవుతుందా? లెట్స్ వాచ్ ది స్టోరీ. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు పదవులు అడుక్కోవడం తెలియదని, కొట్లాడటమే తన రోల్ అన్నారు. గాంధీ భవన్లో పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డితో భేటీ అయిన ఆయన మీడియాతో చిట్చాట్ మాట్లాడారు. గతంలో తాను రాజీనామా చేసి ఉప ఎన్నికకు పోతే తన నియోజకవర్గానికి 100 మంది ఎమ్మెల్యేలు వచ్చారని గుర్తు చేశారు. తాను కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒకే కుటుంబం కాదని, తామిద్దరం అన్నదమ్ములమైన కుటుంబాలు వేరని అన్నారు. మంత్రి పదవి విషయంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డితో తనకేం సంబంధమని ప్రశ్నించారు. హుజూర్ నగర్ ఎమ్మెల్యే, కోదాడ ఎమ్మెల్యే ఒక్క కుటుంబం అవుతారు. నా ఫ్యామిలీ నాది, వెంకటరెడ్డి ఫ్యామిలీ వెంకటరెడ్డిది అన్నారు. తన విషయంలో ఏఐసీసీ హామీ నెరవేర్చలేదని, తనకు మాత్రమే మంత్రి పదవి ఇవ్వలేదని మరోసారి ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ తీవ్ర దుమారం రేపుతున్నాయి. కొద్ది రోజులుగా ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అస్సలు తగ్గడం లేదు. వేదిక ఏదైనా, సందర్భం మరేదైనా ప్రతి నిమిషం తన మంత్రి పదవి చుట్టే రాజకీయం తిప్పుతున్నారు. ఏకంగా సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ ఇచ్చి పడేస్తున్నారు. అమాత్య యోగం ఆమడ దూరం అన్నట్లు మంత్రి పదవి దక్కట్లేదన్న ఫ్రస్ట్రేషన్ ఆయనలో పీక్స్కు చేరుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల మున్సిపల్ ఎన్నికల రిజల్ట్స్ వచ్చిన రోజే మునుగోడులో ప్రజల మధ్య హాట్ కామెంట్స్ చేశారు. ఇచ్చిన మాట ప్రకారం మంత్రి పదవి ఇవ్వండి, లేదంటే నేరుగా సీఎం పదవిపైనే గురి పెడతా అంటూ విరుచుకుపడ్డారు. మంత్రి పదవి విషయంలో అధిష్టానం అంతా సానుకూలంగా ఉన్నా సీఎం రేవంత్ రెడ్డి అడ్డుకుంటున్నారని రాజగోపాల్ రెడ్డి ఆరోపిస్తున్నారు. అంతేకాదు గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు మంత్రి పదవులు ఇస్తామని హామీ ఇచ్చిన వారిలో జూపల్లి, పొంగులేటి, కొండా సురేఖ, వివేక్ వెంకటస్వామి, తుమ్మలకు మంత్రి పదవులు ఇచ్చారని అన్నారు. తనకు మాత్రం మంత్రి పదవి ఇవ్వకుండా అడ్డుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్లో 2 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. ఈ 2 పదవుల భర్తీపై హైకమాండ్ ఇప్పటికే నిర్ణయం తీసుకున్నప్పటికీ ప్రకటన మాత్రం చేయలేదు. ప్రస్తుతం కేబినెట్లో కొన్ని సామాజిక వర్గాలకు ప్రాతినిధ్యం లేకుండా పోయింది. ఆయా సామాజిక వర్గాలు తమకు కేబినెట్లో చోటు కల్పిస్తాయనే ఆశలు ఉన్నాయి. ఇందులో లంబాడ సామాజిక వర్గం నుంచి 2 ఎమ్మెల్యేలు పోటీ పడుతున్నారు. అటు రంగారెడ్డి జిల్లాకు ప్రాతినిధ్యం లేకపోవడంతో ఆ జిల్లా ఎమ్మెల్యేలు తమకు మంత్రి పదవి ఇవ్వాల్సిందే అని పట్టుబడుతున్నారు. మరోవైపు నిజామాబాద్ జిల్లా కోటాలో మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి పోటీ ఉన్నారు. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావుకు సివిల్ సప్లై కార్పొరేషన్ పదవి దక్కినా ఆయనకు మంత్రి పదవి రాలేదన్న అసంతృప్తి పెరుగుతుంది. అయితే వీరందరికీ పదవులు ఇవ్వాలంటే మాత్రం అసాధ్యమని భావించిన హైకమాండ్ కొందరిని పదవుల్లో నుంచి తప్పిస్తే మిగతా వారికి పదవులు ఇవ్వటం సాధ్యమని తెగేసి చెబుతోందట. అందుకే రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి వ్యవహారాన్ని వెంకటరెడ్డి పదవితో లింక్ పెట్టారని అంటున్నారు. మొత్తం మీద రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి వ్యవహారం కాంగ్రెస్ పార్టీలో చర్చనీయాంశమవుతుంది. రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాల్సిందే అని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కూడా అంటున్నారు. గతంలో ఏఐసీసీ పెద్దలు ఇచ్చిన మాట ప్రకారం రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాల్సిందే అని జగ్గారెడ్డి కోరారు. ఇక ఉమ్మడి నల్గొండ జిల్లాలో రాజగోపాల్ రెడ్డి కీలక నాయకుడు అన్న జగ్గారెడ్డి రాజగోపాల్ రెడ్డి టీంగా పనిచేస్తే పార్టీకి మేలు జరుగుతుందని చెబుతున్నారు. అటు కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులతో రాజగోపాల్ రెడ్డికి బలమైన అనుబంధం ఉందని గుర్తు చేస్తున్నారు. గతంలో తెలంగాణ ఉద్యమంలో రాజగోపాల్ రెడ్డి చేసిన సహకారాన్ని ఎప్పటికీ మరవలేమన్నారు. అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలకు ఆయన అండగా నిలిచారని అన్నారు. అయితే చాలా రోజుల తర్వాత గాంధీ భవన్ కు రాజగోపాల్ రెడ్డి రావడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.